నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొత్త బాస్లు వీరేనా? జగన్ను కలిసిన అంబటి రాంబాబు. ఏలియన్స్ సమాచారం బహిర్గతం చేస్తా ట్రంప్. ఉదయం సెలూన్ యజమాని, రాత్రి లేడీ డాన్. అందరూ గాల్లోనే ఉంటున్నారు, జగన్ విమర్శ. కూటమి నేతలనైన మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. ప్రజల సమస్యలు వదిలేసి విలాసాలు మునిగిపోయారని మండిపడ్డారు. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ టీవీలో మ్యాచ్ చూడలేరా అని ప్రశ్నించారు. ఈ మధ్య అందరూ గాల్లోనే ఉంటున్నారని సెటిల్ వేశారు. పగలు సెలూన్ యజమానిగా ఉంటూ రాత్రి లేడీ డాన్ గా అవతారమెత్తే కుస్నూమా అన్సరీని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయి సిండికేట్ లో కీలక సభ్యురాలైన ఈమె డ్రగ్స్ నెట్వర్క్ నిర్వహణతో పాటు ఆయుధ సరఫరాదారు బాబీ కబుత్తర్ కు ఆశ్రయం కల్పించింది. 7 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న బాబీకి భాగస్వామిగా ఉంటూ ముఠా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న నేహా ఎట్టకేలకు చిక్కింది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో నిర్వహించబడుతున్న శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి మహోత్సవంలో ఉండి లెక్కింపులో ఓ ఉత్తరం బయటపడింది. ఓ విద్యార్థి మంచి మార్కులు వచ్చి సంవత్సరానికి 20 లక్షల రూపాయల ప్యాకేజ్ జాబ్ వస్తే అభిషేకం చేసి నూతన వస్త్రాలు సమర్పిస్తానని ఆ లెటర్లో పేర్కొన్నాడు. గ్రహాంతరవాసుల గురించి రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ఏజెన్సీలకు ఆయన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. యుఎస్ఓ దృశ్యాలు, అంతరిక్షంలో అంతుచిక్కని అంశాలకు సంబంధించిన దశాబ్దాల నాటి ఫైళ్లను ప్రజల ముందుకు తెచ్చేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో సీఎస్ రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండగా వికాస్ రాజ్, జయేష్ రంజన్, సవ్యసాచి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తుంది. జయేష్ కు అడ్మినిస్ట్రేషన్ పై పట్టుండటంతో సీఎం సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆయనతో పాటు సవ్యసాచి రిటైర్మెంట్ కానుండటం ప్రతికూలంగా మారింది. 2028 వరకు సర్వీస్ ఉన్న వికాస్ కు ఎక్కువ ఛాన్స్ ఉంది. రామకృష్ణారావు పొడిగింపు పైన ఆలోచిస్తోంది. డీజీపీ నియామకంలో సివి ఆనంద్ పేరు వినిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలనీలో 5 ఏళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం జరిగిన ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. డిగ్రీ కాలేజ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. సమాచారం ప్రకారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారిని 15 ఏళ్ల బాలుడు మాయమాటలు చెప్పి ఒంటరిగా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అనుమానాస్పద పరిస్థితులను గమనించిన స్థానికులు వెంటనే స్పందించడంతో చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. ఈ విషయం బయటకు రావడంతో కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసినట్లు కూడా సమాచారం ఉంది. అనంతరం అతను సమీప బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడని తెలిసిందే. పోలీసులకు సమాచారం అందటంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారికి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా, విద్యార్థి సంఘాలు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టాయి. షెల్లింగంపల్లి డివిజన్ మియాపూర్ రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏఆర్పీ నేత అట్టిపల్లి రామప్రభు హిందూగా జన్మించిన జిల్లాలో మహాభాగ్యమని, మరువకురా హిందూగా ఈడ పుట్టిన ముందు బిడ్డవేనని చాటుమూరా అంటూ శివాజీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. నేను ఎందుకు వెళ్ళిపోతాం రాయల్ స్టార్
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని గజ్వెల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో ఆర్యకులస్తుల సారథ్యంలో గ్రామ సర్పంచ్ దామనమైన సులోచన మల్లేశం యాదవ్, ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిడిచేడ్ సర్పంచ్ అశోక్ రెడ్డి, దాచారం సర్పంచ్ చెన్నారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు యాదంరావు, కిస్టం, లక్ష్మణరావు, నగేష్, కిషన్, బాలకుమార్, ఏగొండస్వామి, ప్రభాకర్, మల్లేశం, రమాకాంత్, గొల్లకుమార్, చిన్నగొల్ల పెద్ద నర్సింలు, గొల్ల రాజయ్య, గద్ద పెద్ద నర్సయ్య, దాసరి పెద్ద యాదయ్య, గద్ద లస్మయ్య, సుధాకర్, పైడి నర్సింలు, తుమ్మస్వామి, నరేష్, దార కిరణ్, వివిధ పార్టీ నాయకులు, యువతి యువకులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి ప్రపంచం మొత్తంలో ఇవాళ జయంతి కాబట్టి ఛత్రపతి శివాజీ చాలా సంతోషమైన ఈ అనంతరావుపల్లి గ్రామంలో సులోచన మల్లేశం సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఆడలు కానీ మొగలు కానీ అందరూ తరలి వచ్చి వివిధ గ్రామాల నుంచి ఆడకులు అందరూ తమ్ములకు ఆ యొక్క హృదయపై నమస్కారము, ఈ ప్రెస్ రిపోర్టర్ కూడా నమస్కారాలు. ఈ జయంతి ప్రతి ఒక్క ఊళ్ళే శివాజీ విగ్రహం ఉండాలి. మన హిందూ ధర్మం ప్రకారం మన హిందూ ధర్మం ఉందంటే మనం శంకరాచార్యులు కానీ రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి కానీ మా రాజు ఛత్రపతి శివాజీ రాజు ఎందుకంటే ఈ ధర్మం ఈ పూర్తి నడుస్తుంది, లేకపోతే ఇది ఎక్కడికో వెళ్ళిపోవు. ఇలా మోడీ కూడా గొప్ప నాయకుడు, మన భారతదేశానికి భీష్ముడు ఆంజనేయ స్వామి యొక్క ఆయన లేకపోతే ఎక్కడో దాన్ని తీసు మనల్ని అదుకోరు. ఈ రోజు మొత్తం చాలా సందర్భం శుభ సందర్భం. ఇలా చాలా సంతోషం. ఈ అనంతరావుపల్లి గ్రామంలో విగ్రహం మీద ప్రతి ఒక్క ఊళ్ళో పెట్టాలని నా ఆకాంక్ష. అందరం మిక్కింది నాకు ఏం లేదు. ప్రతి ఒక్క వాళ్ళు దేవుని పూజించాలి, ఛత్రపతి శివాజీని పూజించాలి మన తల్లిదండ్రుల తర్వాత. అది మాత్రం కంపల్సరీ. తల్లిదండ్రుల తర్వాత ఛత్రపతి శివాజీ కానీ మన గురువులను పూజించినప్పుడే అదొక మానవత్వం మన హిందూ ధర్మం. ప్రతి ఒక్క హిందువు కూడా పూజించాలి. హిందువుడు అన్నప్పుడు ప్రతి ఒక్క శివాజీ పూజించాలి. అంతా మిగిలిన సంతోషం. ప్రతి విలేజ్ నుంచి మన గ్రామంలో ఉన్న ప్రతి కులము, మాది చిన్న విలేజ్, ప్రతి కులం అందరు సహకరించి అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా అనంతరపల్లి గ్రామంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్ఎస్ క్షేత్రీయ సంఘంలో అందరు కలిసి విగ్రహాన్ని చేసుకోవడం మా ఊరికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒక హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి హిందువుల కోసం బయట చేసి ముస్లింలను ఎన్నో దేవాలయాలను కులగొట్టి ఔరంగజేబ్ లాంటి వ్యక్తులు మన హిందూ దేవాలయాలను కులగొట్టే వ్యక్తి మీద పోరాటం చేసిన వ్యక్తి శివాజీ. అలాంటి వ్యక్తిని మన విగ్రహం మన ఊళ్ళో స్థాపించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. జై శివాజీ. శివాజీ మహారాజు ఓపెనింగ్కు మా ఊరు వాళ్ళతో పాటు మిగతా ఆర్యక్షత్రియ వాళ్ళు మిగతా గ్రామాల నుంచి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది. దానికి మాకు చాలా సంతోషించాల్సిన విషయం. మా ఊరిలో కూడా మేము ఈరోజు శివాజీ విగ్రహం పెట్టుకోవడం అనేది మేము చాలా సంతోషపడతాం. ఒకటి. రెండోది వచ్చేస్తే శివాజీ కొందరివాడు కాదు, అందరివాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడాల నడవాల్సిందే అనేది మా యొక్క లక్ష్యం. దానికి మేము శివాజీ గారికి నివాళులు అర్పిస్తాం. జై శివాజీ, జై శివాజీ. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం అంగడికిష్టాపూర్ గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం, చక్రతీర్థం, పూర్ణాహుతి, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండలరెడ్డి, ఆలయ చైర్మన్ బల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు గోలి నరేందర్, రోజా శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ శ్రీ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని, పురాతన ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని, బ్రహ్మోత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఆలయ పునర్నిర్మాణం చేయడం జరుగుతుందని, ఇందుకు దాతలు ముందుకు వచ్చారని, ఇంకా విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, ఆలయ ధర్మకర్త వెంకట నరసింహ శర్మ, మాజీ సర్పంచ్ రాములు గౌడ్, సృజన్ శర్మ, తమ్మలి వీరేశం, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాధాకృష్ణ, గుడాల అశోక్, మహిపాల్ రెడ్డి, కుమార్, యాదవరెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇయర్ బిడ్డపల్లి పుస్తకాలు 100% ఎంత చేసినాం కదా నాకు శంకరుడే రాసుకుంటాడు. ముందర వెలుగొందు ముత్తాల లాభంబు తొగల
అంగడికిష్టాపూర్ గ్రామంలో శివరాత్రి 15వ తారీఖు నుంచి మొదలుకొని ఈరోజు 19వ తారీఖు వరకు పాంచానిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొన్న 17వ రోజు శ్రీ ఉమామహేశ్వర స్వామి యొక్క కళ్యాణం చేయడం జరిగింది. అందులో ఈరోజు రథోత్సవం అనేది ఉంటుంది. మా గ్రామంలో అంగరంగ వైభవంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ వచ్చి ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. అదేవిధంగా మా ఆలయాన్ని కొంచెం మళ్ళీ పునర్నిర్మాణం అనేది పెట్టుకున్నాము. అది కొంచెం శిథిలావస్థలో ఉంది కాబట్టి దీనికి ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి మన ఈ ఆలయాన్ని పునర్నిర్మాణంలో బాగా పాల్పంచుకోవాలి. ఎందుకంటే ఆలయ నిర్మాణం అనేది అందరికీ అవకాశం రాదు. అందులో తలా ఒక చేయిస్తే గుడి అనేది అందరి చేతితోనే నిర్మాణం అవుతుంది. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే అయినా మా ఆలయానికి వచ్చి ఇక్కడ మా చైర్మన్ సార్కి చెప్పి ఈరోజు మరకుప్ప మండలము అంగడికిష్టాపూర్ గ్రామంలో ఈ ఫిబ్రవరి నెలలో ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వచ్చే బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు 500 సంవత్సరాల నుంచి కాకతీయ కాలం నుంచి పంచాంగిక విధానమే ఇక్కడ జరుగుతున్నది. అదే విధానం కూడా ఇప్పటికీ మేము కొనసాగిస్తున్నాము. మా గ్రామస్తుల అండదండలతో మరియు ఇతర వ్యాపారస్తులతో వాళ్ళ యొక్క చందా రూపేణ ఇచ్చేటువంటి విరాళాలతో మేము ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాలు మహాశివరాత్రి నుంచి మొదలుకొని దాదాపు 5 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలకు మా యొక్క గ్రామస్తులు, మా మండలంలో ఉన్నటువంటి 16 గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ విచ్చేసి ఈ ఉమామహేశ్వర కళ్యాణానికి వాళ్ళు తిలకించి ముగ్ధులవుతూ ఉన్నారు. మా యొక్క శివాలయం యొక్క గొప్పనటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఇక్కడికి వచ్చి ఈరోజు అంగడికిష్టాపురం గ్రామంలో ఈ ఉమామహేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం జరిగింది. మొన్న కళ్యాణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ సహకరించి మా మంత్రులు గారు మన ఆలయ పునర్నిర్మాణం చేద్దామని అనగానే మా భక్తులందరూ కూడా ముందుకొచ్చి ఒక కమిటీ వేసుకొని దీనికి 1,16,116 మహారాజ పోషకులు, 51,116 రాజపోషకులు దాతలు ఏర్పాటు చేసినాం. దీనికి అందరూ సహకరించి ఇప్పటివరకు 25 మంది మహారాజా పోషకులు అయ్యారు, 10 మంది రాజపోషకులు ఉన్నారు. దీన్ని స్థిరస్థాయిగా గుర్తుంటట్టు గుడిని చేస్తాం. 500 ఏళ్ల కింద కాకతీయ వైసీపీ చీఫ్ జగన్ తో ఆ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు భేటీ అయ్యారు. 2 రోజుల క్రితం ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధినేతను కలిసి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రజా పోరాటం ఆపొద్దని అంబటికి జగన్ సూచించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని, వాటిని న్యాయపరంగా ఎదుర్కొందామని చెప్పారు. కొందరు పోలీసుల తీరును కూడా జగన్ తప్పుబట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త బాస్లు వీరేనా? జగన్ను కలిసిన అంబటి రాంబాబు. ఏలియన్ సమాచారం బహిర్గతం చేస్తా ట్రంప్. ఉదయం సెలూన్ యజమాని, రాత్రి లేడీ డాన్. అందరూ గాల్లోనే ఉంటున్నారు, జగన్ విమర్శ.